చేసే ప్రతి పాపం అప్పులాంటిది, వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? అలాంటిది వడ్డీ కాసుల వాడి దగ్గరే పాపం చేస్తే జీవిత చక్రం పూర్తయ్యే లోపు చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. అటు చూడు బే. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. గోవిందా గోవిందా. తిరుమలలో పవిత్రమైన 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి పవిత్రమైన శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూయడం వరకు ఆయన పులివెందుల శాసనసభ్యుడే ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా. తిరుమల పంచాయతీ ఎన్నికలపై జయచంద్ర నాయుడితో తప్పుడు కేసులు వేయించడం దగ్గర నుంచి ఇప్పుడు కల్తీ నెయ్యి పేరుతో తప్పుడు కేసులు పెట్టడం వరకు చంద్రబాబు చేయని పాపం లేదు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఇదంతా మెడిసిన్ ప్రాబ్లం. మనం యాలు చూపించాల్సిందే, ఎందుకంటే కామెంట్ చేయడం అనవసరం. మెడిసిన్స్ అయిపోవడం వల్ల ఇదంతా జరుగుద్ది. సిన్ ఆల్రెడీ ఉంది, లేనిదల్లా మెడిసిన్ అండి. రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కే వాళ్ళని మనం చూస్తుంటాం. మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు చంపేసిరండి రా. కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. కానీ దేవదేవుణ్ణే తన రాజకీయాలకు వాడుకోవడం బహుశా ఏపీ రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ 9 నోట్లు దొరికినాడు. చిన్న చోరీ. ఈ రోజు ఆయన సైకో మాట్లాడాడు. ఏంట్రా ఇది? పెట్టలు తొల్లగా తనబడి మీ దృష్టికి మరి కాదా? గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? పిచ్చోడా, ఫేస్ కదా చూడాల్సిందే. మనసు ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. తప్పులు చేయబట్టే కదా ఇది రియలైజేషన్. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట. చిన్న చోరీ, చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ఏం చూసుకున్నా అంత పొగరు? 72,000 విలువ అంతే. 72,000 విలువ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి పిలుతాడు. 2 అటు ఇటు నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల చెప్పు తీసుకుని పడ్డ రాలకొడతాను పెడతావా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే ఒకరి రాజకీయాలు చేసే మనిషి నువ్వు. నేను ఇందాక నుంచి చూస్తున్నాను, మడత పేచి పెట్టి రెచ్చిపోతా. ఏంటిది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఇన్ని రోజులు గత టీటీడీ పాలక మండలి తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడుతూ, ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే, ఓ పని చేయమనండి, 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది, 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్ గా నేను సమాధానం చెప్తాను. అది అవదమ్మా. అంటే అది అంతే తప్పించి చుట్టపుచ్చుపుకి వచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు. వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. చిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం చిగ్గేస్తా చెప్పి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన